పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మల్లెపల్లిలోని ఐటీఐలో ఐటీసీలకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో 2324 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించవని, నైపుణ్యం ఉంటేనే విజయం సాధిస్తామన్న సీఎం నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. టాటా టెక్నాలజీ సహకారంతో హైదరాబాద్ మల్లెపల్లిలోని ఐటీఐలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన సీఎం నైపుణ్యం లేక యువత ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతోందని వివరించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు నియామక కమిషన్ల చుట్టూ తిరుగుతూ వారి విలువైన కాలాన్ని కోల్పోతున్నారని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్పించేలా 2324 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో, సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకొని సర్టిఫికెట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే విద్యార్థులు, నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య కార్మికులకు పుష్కలంగా అవకాశాలున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి పశ్చిమాసియా తదితర దేశాల్లో ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణనిస్తామని వెల్లడించారు. ప్రవేశాల కోసం పోటీ పడేలా ఐటీఐలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం, ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం. ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో, సర్టిఫికెట్లో రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్. మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పరిశ్రమల అవసరాలు తీర్చేలా యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దశాబ్దాలుగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు నిరాధారణకు గురయ్యాయన్న మంత్రి ప్రభుత్వం చేపట్టే చర్యలతో ఐటీఐలు మళ్లీ కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. కేంద్రం 5 ఐటీఐలలోనే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ల్యాబ్ల ఏర్పాటుకు అనుమతిచ్చిందన్న శ్రీధర్ బాబు కొత్తగా ఏర్పాటు చేయబోయే 65 ఏటీసీలలో వీఆర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. మీ ట్రైనింగ్ కోర్సులో ఇప్పుడు పెట్టిన అధునాతనమైన సిఎన్సి మెషిన్సే గాని, అదేవిధంగా రోబోటిక్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగే గాని, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అంశాలే గాని, ఇండస్ట్రియల్ ఆటోమేషనే గాని ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మల్లెపల్లిలో మొదలైన విప్లవం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం ఉదాహరణగా నిలిచే విధంగా ఉండాలని వారి తలంపు భాగంలోనే ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకొని మరి ప్రపంచ స్థాయిలో కూడా మంచి ఐటీఐ గ్రాడ్యుయేట్స్గా మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు ముందుకు నడవాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన యువత సొంత వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది.